చాలా మంచిది. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాట మనల్ని కట్టేది, మన జీవితాలను కట్టేది. ఆయన మాట మీద మన బ్రతుకును మనం ఎప్పుడైతే నడిపించుకుంటూ ఉంటామో, కట్టుకుంటూ ఉంటామో, తుఫానులు వచ్చిన, శ్రమలు వచ్చిన, కష్టం వచ్చిన, ఏమండి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, అతని ఆత్మీయ జీవితం అనే ఇంటి మీద కొట్టిన, ఆ ఇల్లు వాక్యం అనే పునాది మీద కట్టబడితే పడిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాంటి పరిస్థితులైనా నిలవబడగలిగిన శక్తిని నీకు ఇస్తుంది. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి, వినాలి, శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను ఏం చేస్తుందంటే దేవుని వాక్యం వినకుండా అనేకమైన ఆటంకాలు పెడతా ఉంటది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. ఒకనొక రోజున ఒక ఆవిడి ఏమండి ఇట్లానే అక్క ప్రార్థన పెట్టించుకున్నట్టే ఒక ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుందంట. అమ్మా ఏంటి? ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుందంట. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా విందాం. వస్తుందన్న ఒక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకున్న తర్వాత చక్కగా మనకలాగే సంతోషంగా ఉజ్జీవంగా పాటలు పాడారు. గట్టిగా పాటలు పాడినంతసేపు నేను కూర్చోంది, ఆ తల్లిలా కూర్చోంది, చక్కగా చప్పలు కొడుతుంది, ఉజ్జీవంగా ఆమేన్ హల్లెలూయా అని గట్టి గట్టిగా ఆరాధన చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఆరాధన చేసింది. ప్రార్థన అంతా, ఆరాధన అంతట్లో గొప్పగా ఏమండి పాస్టర్ గారు సంతోషపడుతున్నాడు, సంఘం అంతా సంతోషపడుతుంది. అబ్బా ఈ తల్లికి ఎంత ఆసరా, ఎంత ఆసరా అని సంతోషపడుతున్న సమయంలో అమ్మా ప్రార్థన చేసుకుందాం, వాక్యం విందాం, కళ్ళు మూసుకోండి అని ప్రార్థన చేస్తూ మొదలెట్టారు. ఈ ప్రార్థన అయ్యేలోపు ఇక్కడ కూర్చున్న తల్లి వెనకపోయింది. వెనకపోయి మూలన్న నులక మంచం తీసి వెనకాల వేసుకుంది. హల్లెలూయా. ఏం వేసుకుందమ్మా? నులక మంచం తీసి వెనకాల వేసుకుంది, చక్కగా తలదిండి వేసుకుంది, దుప్పటి వేసుకుంది, పడుకుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మామూలుగా పడుకోలేదు. ఇక రామేనని దాకా కూడా లేవలేదు. అవునండి. లాస్ట్లో పాస్టర్ ఇంకా ఎవరు ఆవిడ పట్టించుకోవట్లేదు, అందరూ వాక్యం విన్నారు, ఆ మాత్రం నిద్రపోయింది. లాస్ట్లో పాస్టర్ గారు అమ్మ ప్రార్థన ఎందుకు పెట్టించుకున్నావు, అసలు ప్రార్థన ఎందుకు పెట్టించుకున్నావు నువ్వు? నిద్రపోవడానికి. హల్లెలూయా. నిద్రపోవడానికి ప్రార్థన పెట్టించుకున్నావు అంటే ఆవిడ అవునయ్య గారు అంటుంది. హల్లెలూయా. అమ్మ ఎందుకు అవునయ్య గారు అంటుంది? ఇదేంటి తల్లి నిద్రపోవడానికి ప్రార్థన ఏంటమ్మా అంటే, అయ్యా నేను ఇప్పుడు దా చర్చికి రాలేదు కదా, నాకు జబ్బు ఉంది. ఏంటి జబ్బు? నాకు నిద్ర పట్టదు. హల్లెలూయా. ఏంటి నా జబ్బు? ఏంటి? నాకు నిద్ర పట్టదు. మీరు చక్కగా వాక్యం చెప్తున్నప్పుడల్లా నేను అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. పాటలు పాడినప్పుడు అందరూ బాగా పాడేవారు, వాక్యం చెప్పినప్పుడు నేను చూస్తూ ఉంటే కునుకు పాటలు పాడుతూ ఉండేవారు. నాకు అనిపించింది, ఓహో ప్రార్థన ఎట్టించుకొని వాక్యం అంటే నిద్ర వస్తుంది అనమాట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ప్రార్థన పెట్టించుకొని వాక్యం అంటే నిద్ర వస్తుంది అనమాట అనే విషయం నాకు అర్థమైంది. సరే ఇదేదో బాగుందే, నేను కూడా సార్ ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేశాను. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్పగా పట్టిందండి. ఏమండి 4 నిద్ర మాత్రం వేసుకున్నా రాలేని నిద్ర వాక్యం చెప్తుంటూ వచ్చింది అయ్యారు అందంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా. ఎందుకంటే నువ్వు వాక్యం అంటే నీ జీవితం మారిపోతుంది. నువ్వు వాక్యం అంటే నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. నీ జీవితం కట్టబడడం, నీ పరిస్థితులు మారడం, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదగడం సాతానికి ఇష్టం ఉండదు. అందుకే ప్రార్థన అంతా పాటలు పాడినాడు, పాడు ఇంకా పాడు, చప్పట్లు కొట్ట అంటది. వాక్యం దగ్గరకు వచ్చినాడు చక్కగా జోలపాటు పాడి నిద్రపుచ్చుతూ ఉంటది. హల్లెలూయా. కాబట్టి మా మధ్యాహ్నం చెప్పాను, వాక్యము సాతాను మీద ఎదురు దాడి చేసేది ఒక ఆయుధం మనకి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ వాక్యంలో ఉన్న మాటలు మనల్ని బ్రతికిస్తాయి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మదిచ్చింది. హల్లెలూయా. అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, హల్లెలూయా, నా త్రోవకు వెలుగు అన్నాడు. మరొక కీర్తనకారుడు అన్నాడు, అయ్యా వారు పడిన గుంటల్లో నుంచి నీ వాక్కు వారిని పైకి లేపేది.
హల్లెలూయా. నీ వాక్కును పంపించి వారిని బాగు చేసో, వారు ఎక్కడైతే పడిపోయారో ఆ స్థితిలోంచి పైకి లేపింది ఏంటో తెలుసా? నీ వాక్యమే. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనం పడిపోయిన స్థితిలోంచి మనం పైకి లేపేది. మనకి ఆత్మీయ జీవితంలో మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి, శిఖరాల మీదకి ఎక్కించేది. మన బాధల్లో ఉంటే మనకు నెమ్మది ఇచ్చేది. మన కష్టంలో ఉంటే మన కష్టాన్ని తీర్చడానికి వాదార్చే ఒక స్నేహితుడిగా నీ ప్రక్కన నీతో మాట్లాడే దేవుని వాక్యమే. హల్లెలూయా. హల్లెలూయా. ఒకనొక రోజున ఒక ఆవిడ దేవుని బిడ్డలారా కష్టాలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక ఏమండి సూసైడ్ చేసుకోవడానికి ఆమె ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకుందంట. ఇలాగే వాక్యం వినబడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వినబడుతుంది ఆవిడ కిటికీలో నుంచి. కుమార్తె, లోకమంతా నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు. తన గర్భాన పుట్టిన బిడ్డను తల్లైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను అనే మాట ఆవిడ చెవిన పడగానే ఆమె ఆ యొక్క సూసైడ్ చేసుకునేటటువంటి ఆ ప్రణాళిక కాసేపు పక్కన పెట్టి కూర్చొని వాక్యం వినడం మొదలెట్టిందంట. హల్లెలూయా. అందరూ మోసం చేశారనే కదా నేను చచ్చిపోవాలనుకున్నా. ఈయన ఉన్నాడు రా నా పక్షంగా, ఈ దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఆయన నా పక్షంగా నిలవబడతాడనే ధైర్యం ఆవిడకి ఎప్పుడైతే వచ్చిందో ఇక ఆమె నిలబడింది. తన జీవితాన్ని మార్చుకుంది, ప్రభువుకి సమర్పించుకుంది. దేవుడు అన్ని విషయాల్లో ఆమెను దీవించడం మొదలెట్టాడు, ఆశీర్వదించడం మొదలెట్టాడు. హల్లెలూయా. రాత్రి దేవుని వాక్యం శ్రద్ధగా ఉంటే ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలో నీకు చాలిన దేవుడిగా ఆయన ముందు నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గ్రంథమును ఒకసారి మనం చూద్దాం. ఇందాక అక్కంది ఒక మాట, నా చరిత్ర యోబు చరిత్ర అండి. స్తోత్రం చెప్పండి. ఈరోజు యోబు చరిత్రను మనం వినబోతూ ఉన్నాం. ఏం చరిత్ర అమ్మా? హల్లెలూయా. అక్క అన్నది కదా సాక్ష్యంలో, ఆ చరిత్ర యోబు లాంటి చరిత్ర అండి అన్నది. హల్లెలూయా. నిజమే, యోబు పడినటువంటి కష్టాలు అక్క జీవితంలో ఎన్నో అనుభవించి ఉండొచ్చు. ఏమండి, ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. హల్లెలూయా. కాబట్టి యోబు గారి యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం ఈ రాత్రి నేర్చుకుందాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 42వ అధ్యాయము. నా మాట అందరికి అర్థమవుతుందా? సౌండ్ ఎక్కువైందా అమ్మా? ఎక్కువైతే తగ్గిందాం, నో ప్రాబ్లం. మంచిగానే ఉందా? సరిపోయిందా? వెరీ గుడ్. హల్లెలూయా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఈరోజు యోబు గారి యొక్క జీవితంలోంచి కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇక్కడ భక్తుడు ఏమని రాస్తూ ఉన్నాడు ఈయన గురించి? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలా వచ్చింది అధికమైన ఆశీర్వాదం యోబుకి? ఎట్లా పొందాడు? తన ఆశీర్వాదం ఎలా పెరిగింది, ఎలా ఎదిగింది అంటే అది రాత్రికి రాత్రి తన ఆశీర్వాదం ఎక్కువ అవ్వలేదు. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. రాత్రికి రాత్రి తన స్థితి మారిపోలేదు. రాత్రికి రాత్రే ఏమండి ఉన్నతమైనటువంటి స్థితికి యోబు వెళ్ళిపోలేదు. యోబు 2 దీవెన పొందడానికి దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఈ రాత్రి యోబు 2 ఎలా దీవించబడ్డాడు? మొదట కలిగిన దానికంటే అని రాయబడింది కదా, మొదట ఆశీర్వదించబడినంత కంటే అని రాయబడింది కదా. మరి మొదటి ఆశీర్వాదం ఏంటో ఒకసారి మనం చూద్దాం.
మొదటి దీవెన కూడా మనం ఒకసారి గమనిద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. హల్లెలూయా. అతనికి 7,000 గొర్రెలు. ఇక్కడ 7,000 ఉంది, నిన్న మనం చదివిన దగ్గర 14,000 గొర్రెలు అని ఉంది. ఏమండి, మొదటి ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు. హల్లెలూయా. తర్వాత 3,000 ఒంట్లు అని ఇక్కడ ఉంటే అక్కడ 6,000 ఒంట్లు అని ఉంటది. ఒకవేళ మీ దగ్గర బైబిల్ అటు ఇటు చూడగలిగితే చూడండి, నో ప్రాబ్లం. ఓకే. తర్వాత 500 జతల ఎడ్లు అని ఇక్కడ మొదట ఉంటే అక్కడ 1000 జతలు అని ఉంటది. 500 ఆడుగాడిదలు అని ఉంటే అక్కడ 1000 ఆడుగాడిదలు అని ఉంటది. బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ దేశములో ఆ దిక్కునున్న ప్రజలందరిలో యోబే గొప్ప ఉన్నతమైన స్థితిని కలిగి జీవించాడు. దేవుని బిడ్డలారా, అలాంటి యోబు తనకి కలిగినటువంటి ఆస్తుని బట్టి ఎన్నడూ గర్వించలేదు. తనకి కలిగినటువంటి స్థితిని బట్టి ఎన్నడూ కూడా ఏమండి ఇతరుల్ని నిందించేవాడిగా కానీ ఇతరుల్ని ధిక్కరించేవాడిగా కానీ యోబు ఇప్పుడు జీవించలేదు. హల్లెలూయా. మనకి ఇంకా యోబు గారి యొక్క మొదటి స్థితి మనకి ఇంకా తెలియాలంటే దేవుని బిడ్డలారా, ఇదే యోబు గ్రంథంలో మరొక మాటను మనం చదువుదాం. చూడండి, 29వ అధ్యాయం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలమున ఉన్నట్లు. అమ్మా, ఎప్పుడు అంటే ఈ కాలం, ఇప్పుడు ఈ వచనం రాసేటప్పటికి అప్పుడున్న ఆశీర్వాదం లేదు. పూర్వకాలమున్న అదిగో ఎందా మనం చదవం కదా, ఆ దీవెన ఇతనికి లేదు. హల్లెలూయా. అమ్మా, వింటున్నారా? అంటే యోబు ఈ మాటలు రాసే సమయానికి ఆ పూర్వకాలంలో ఉన్న ఆస్తి అంతా కోల్పోయాడు. తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయాడు. తనకున్నటువంటి బిడ్డలారా, తన జీవితంలో తనకున్న పిల్లలను కోల్పోయాడు. సమస్తం కోల్పోయాడు. కోల్పోయినటువంటి స్థితిలో ఈ మాట రాస్తున్నాడు. ఏంటి ఆ మాట? పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. హల్లెలూయా. అక్కడ పెట్టమ్మా, దాని మీద పెట్టాలి, అక్కడే పెట్టాం. ఓకే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా వింటున్నారా? పూర్వకాలములో ఉన్నట్లుగా నేనుంటే నాకెంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉన్నాడు? ఆ దినాల్లో ఎలా ఉన్నాడు అంటే 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండరి. వినండి, నేను అడుగు పెట్టిన అడుగల్లా నేతిలో, అంటే కింద ఉంటది పాలలో. హల్లెలూయా. నా అడుగు ప్రతి అడుగు నేతిలో పడినట్లుగా ఉండేది. స్తోత్రం చెప్పండి. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. హల్లెలూయా. ఏమండి, ఇంకో కొంచెం కిందకి వెళ్తే గనక అక్కడ రాయబడి ఉంటది, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధుల్లో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవనస్తులను చూసి దాక్కునిరి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ముసలివారు లేచి నిలబడేవారు, అధికారులు మాట్లాడటం అని నోటు మీద చెయ్యేసుకునేవారు, ప్రధానులు మాట్లాడకుండా ఊరుకునేటటువంటి వాళ్ళు. ఒకసారి విన్నాను దేవుని బిడ్డలారా. అంటే ఈరోజు ఇక్కడ ప్రార్థన పెట్టామని నేను చెప్పటం కాదు, కానీ నేను విన్న విషయాన్ని చెప్తున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు మన చంద్రకళక్క వాళ్ళ భర్త రాంబాబు అన్న, అంటే పిల్లలు ఎలా చెడిపోయారేంటి, ఇట్లా ఉన్నారేంటి అన్నప్పుడు నాకు ఎవరో చెప్పారు. ఒకప్పుడు అన్న బండి సౌండ్ వినబడేటప్పుడు పిల్లలు ఎటోళ్ళు అటు గుంపులుగా ఉన్నవాళ్ళు పారిపోయేటోళ్ళు అంట. రోడ్ల మీద ఉండేవాళ్ళు కాదంట. తాగడానికి కానీ లేదా చెడు పనులు చేయడానికి కానీ ఎంత మాత్రం, ఒకవేళ దొరికినట్టు కొట్టేవాడు అంటే, ఒకవేళ అట్లాంటిది ఏమన్నా కనబడితే. హల్లెలూయా. నేను విన్నాను. ఎవరో చెప్పారు నాకు. చెప్పిన వాళ్ళ పేరు మర్చిపోయాను, కానీ నా స్టోరీ అయితే గుర్తుంది. హల్లెలూయా. అమ్మా, స్తోత్రం చెప్పండి.
యోబు వెళ్తా ఉంటే యవనస్తులు దాక్కునే వాళ్ళంట, ముసలోళ్ళు ఎవరు లేచి నిలబడేవారంట, అధికారులు నోటు మీద వేసుకొని చప్పుడు చేయకుండా ఉండేవాళ్ళంట. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అంటే అంత గౌరవ మర్యాదలతో బ్రతికినటువంటి వాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, తర్వాత కాలంలో జరిగినటువంటి సందర్భాల్లో ఏమండి, ఎంత గొప్పగా బ్రతికినటువంటి యోబు జీవితంలో అనుకోనని అనేకమైనటువంటి సందర్భాలు జరిగినాయి. ఒకరోజు పరలోక రాజ్యంలో ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభలో ఈ యొక్క అపవాది ఆ సభకి అటెండ్ అయినప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, అరే అపవాది, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా అనగానే అపవాది అన్నాడు, ఓ నాకెందుకు తెలియదయ్యా, నాకెందుకు తెలీదు, హల్లెలూయా, నాకెందుకు తెలీదు. దేవుడు అన్నాడు, ఆ యోబు ఎంత భక్తిపరుడో తెలుసా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఎవడో లేడు అన్నప్పుడు బిడ్డలారా, ఈ యొక్క అపవాది అన్నాడు, మొదటి అధ్యాయంలో 10వ వచనంలో అనుకుంటారు, అపవాది అన్నాడు, యోబు ఊరకే నీ యందు భయభక్తులతో ఉన్నాడా, ఊరకనే ఉన్నాడా అయ్యా, నువ్వు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచి వేసి కాపాడుతున్నప్పుడు ఎందుకున్నాడు? ఒకవేళ ఈ క్షణంలో నువ్వు చెయ్యి చాపి నీ కంచి తీసేయి, నీ కాపుదలు తీసేయి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభు స్తోత్రం చెప్పండి. సాతానుడు యోబు కుటుంబం మీద టార్గెట్ పెట్టాడు. యోబు ఏమో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది యోబు కుటుంబం మీద టార్గెట్ పెట్టి యోబుని ఎట్టయినా పాడు చేద్దాం అని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు యోబు జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. పిల్లలకి అమ్మా, తల్లిదండ్రులకి పిల్లల మీద ఎంత నమ్మకం ఉంటుంది చెప్పండి. ఎవరైనా వచ్చి నీ పిల్లల కోసం ఏదైనా చెడుగా చెప్పినప్పుడు నువ్వేమంటావు, నా కొడుకు కోసం నాకు తెలుసు అంటామనమా? అట్లాట్లేదు అంటామనమా? అంటాం, నా కొడుకు కోసం నాకు తెలుసు, నువ్వేం చెప్పగలదు, నా కొడుకు ఎలాంటిదో వాడు, నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు అంటాం. దేవుడు కూడా అపవాదం ఉంది అదే మాట్లాడుతున్నాడు. అరే, కంచుంటేనే బ్రతికే భక్తు కాదు నా భక్తుడిది, నా కుమారుడిది, అది తీసేసిన నా కొరకు బ్రతుకుతాడు అన్నప్పుడు అపవాదం ఒకసారి తీసేయ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు తన కుమారుని యొక్క భక్తిని నిరూపించడానికి తన చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీశాడు. ఎప్పుడైతే తీసేసాడో ఒకే రోజున యోబు తన యొక్క ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఒక పక్క నుంచి వచ్చి అయ్యా ఒంటెలను ఒకడు ఎత్తుపోయాడయ్యా, ఇంకో పక్క నుంచి వచ్చి గొర్రెలను ఒకడు ఎత్తుపోయాడయ్యా, గాడిదలను ఒకడు ఎత్తుపోయాడయ్యా అని ఇట్లా చెప్తూ ఉన్నప్పుడు మరొకడు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నీ 10 మంది పిల్లలు వారి అన్న దగ్గర భోజనం చేస్తుంటే సుడిగాలు వచ్చి ఇంటి మీద కొట్టింది, ఇల్లు ఆ పిల్లల మీద కూలబడింది, 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారయ్యా అన్నప్పుడు గుండె పగిలిపోయింది. ఒకే రోజు ఎన్నో దుర్వార్తలు విన్నాడు, ఎంతో భయంకరమైనటువంటి విషయాలు తను విన్నప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు యోబుకి. అపవాది చూస్తూ ఉన్నాడు, దేవుడు పక్కన నిలబడ్డాడు, అపవాదం పక్కన నిలబడింది. ఇప్పుడు అపవాదం ఉంది, ప్రభా ఇదిగో చూసావు కదా ఇన్ని విషయాలు జరిగేటప్పుడు యోబు నోటంట, చూడు ఈసారి నిన్ను దూషిస్తాడు, ఈసారి చూడు నిన్నేమంటాడు, చూడు నిన్ను ఎట్లా మాట్లాడతాడు చూడు అని సాతాను అంటే యోబు బూడిద చల్లుకొని గోని పట్ట కట్టుకొని ఓ పక్కన కూర్చొని అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? 1వ అధ్యాయంలో మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటను మనం చూద్దాం. హల్లెలూయా. 22వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 20వ వచనాన్ని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను చదువుతానమ్మా. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరనే వచ్చి తిని దిగంబరిగా అక్కడికి వెళ్ళేదను. ఏమన్నాడమ్మా? నేను నా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఈ మేడలు మిద్దెలు పట్టుకొచ్చినా, ఈ ఒంటెలు గొర్రెలు ఎన్ని నాతో పాటు వచ్చినాయా? నేను అలా నేను దిగంబరిగా ఏమీ లేనోడికి వచ్చా, మళ్ళా నా దేవుడి దగ్గరికి ఏమీ లేనోడి కిందే పోతా.
హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకు మాత్రమే స్తుతి కలుగును గాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అమ్మా ఎప్పుడు అన్నాడు ఈ మాట? అన్ని ఉన్నప్పుడు కాదు బిడ్డ, అన్ని పోయినప్పుడు, సమస్తం పోయినప్పుడు. హల్లెలూయా. అనగానే సాతాను సాకయ్యాడు, అపవాది సాకయ్యాడు, దేవుడు కాలు ఎగరేశాడు. చూసావా నా బిడ్డ? స్తోత్రం చెప్పండి. చూసావా నా కొడుకు? అరే అపవాది, ఇవన్నీ ఇచ్చావు కాబట్టి భక్తి చేస్తున్నాడయ్యా, తీసే అన్నావు కదా, తీస్తాను, మొత్తం తీస్తాను, కన్న బిడ్డలతో సహా తీస్తాను. ఏమంటున్నాడు? నాకు స్తుతి కలిగిన కాక అన్నాడు, కానీ ఒక్క మాట అయినా జారాడా? ఒక్క మాట అయినా జారాడా? స్తోత్రం చెప్పండి. ఎందుకంటే 22వ వచనంలో ఈ సంగతుల్లో ఏ విషయం అందులో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. స్తోత్రం చెప్పండి. అదే ఎంత జరిగినా నా దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట యోబు మాట్లాడలేదు. హల్లెలూయా. మరలా అపవాది అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? ఏమండి? 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, దేవుడు అడిగాడు, యెహోవా అడిగాడు, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు ఎవడనో లేడు. నిష్కారణంగా, అమ్మా కారణం లేకుండా అతను పాడి చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. అప్పుడు అపవాదం అంటుంది, అయ్యా చర్మాన్ని కాపాడుకోవడానికి వస్త్రాలు, ఏమండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకు కలిగిందంతా ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు తన ఒళ్ళు కాపాడుకోవడం కోసం తనకు కలిగిందంతా దారిపోస్తాడు కదా. ఇప్పుడు అన్ని పోతే ఏముంది? ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం తీసి స్తోత్రం చెప్పండి. అమ్మా అర్థమవుతుందా? ఒకరికి అన్ని పోయినా, అరే నాకు సత్తు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, అవసరమైతే నేను సంపాదించుకుంటాను అనుకుంటాడు తప్ప, యోగు కూడా అలాగనుకుంటున్నాడేమో. ఆరోగ్యం ఉంది కదా, తీసే. స్తోత్రం చెప్పండి. తీసే అనగానే దేవుడు అన్నాడు, నువ్వు ఏదైనా చేయగాని నా బిడ్డ ప్రాణానికి మాత్రం హాని చేయదు అని. దేవుడు అపవాదికి అవకాశం ఇవ్వగానే వాడు ఒళ్ళంతా కురుపులతో ముత్తాడంట. హల్లెలూయా. ఒళ్ళంతా కురుపులతో ముత్తాడంట. ఎముకలను అతని దేహమును మొత్తినందున, ఏమండి అతడు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు 7వ వచనంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, బహుగా బాధపడ్డాడు. ఒళ్ళు గోక్కోవడానికి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. రసికారత ఉంది, ఏం లేదు ఇక. హల్లెలూయా. ఒళ్ళంతా కురుపులు, గజ్జిలాగా వచ్చింది. రసికారతం అంటే బూడిద చల్లుకొని చిల్ల పెంకు తీసుకొని, గోర్లన్నీ బహుశా ఊడిపోయి ఉంటాయి, చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటున్నాడంట. గీక్కోవడానికి గోర్లు కూడా. మరి అప్పుడేమన్నాడు? అలాగున్నప్పుడు, అట్లా కూర్చొని ఉన్నప్పుడు భార్య వచ్చింది. ఇప్పుడు అమ్మ ఎవరు వచ్చారు? భార్య వచ్చింది. భార్య వచ్చి అంటుంది, దేవుని బిడ్డలారా చూడండి 9వ వచనంలో, అతని భార్య వచ్చి అంటుంది, ఇంకనూ నీవు యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుని దూషించి అరే ఎందుకు వచ్చిన భక్తి కానీ ఇంకా వదలవా? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్ని పోయినాయి, ఇంకా దేవుడు 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 అని ఇంకెందుకు ఏర్పడతావు? ఆయన దూషించి చచ్చిపోరాదా, చావరాదా? ఎందుకు వచ్చి నీ బతుకని తిట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు యోబు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. ఎవరితో అన్నాడమ్మా? ఎలాంటి స్థితిలో అన్నాడు? పిల్లలు పోయినప్పుడు, ఆస్తి పోయిన తర్వాత ఒళ్ళంతా రోగంతో మొత్తపడి బూడిదలో కూర్చొని చిల్లపింగు పెట్టుకొని గీక్కుంటూ భార్యతో అన్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడద్దు. అంటే ఆయన మేలు చేస్తేనేమో నువ్వు అనుభవిస్తావా, కీడు కలిగినప్పుడేమో అమ్మ అనుభవించడానికి నీకు మనసు రాదా అన్నాడంట. స్తోత్రం చెప్పండి. చూడండి యోబు యొక్క జీవితం, యోబు బ్రతుకు. ఈ మాటల్లో, ఈ సంగతుల్లో ఏ విషయం అందులో యోబు నోటి మాటతోనైనను, అది ఎక్కడ అంటే సాతాను ఎలా ట్రై చేశాడు? ఇప్పుడు కనీసం నోటితోనైనా ఒక మాట పలకుండా ఉంటాడా? నిజమే మనం ఎంత భక్తి చేసాం, నిజమే మనం ఎంత ఉపవాసాలు ఉన్నాం, నిజమే మన దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టాం,
దేవుడే సమస్తం అని బతికాం కదా, ఏంటి దేవుడు ఇలా చేశాడు అంటాడేమో యోబు. అంటే కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి నేను సవాల్ చేద్దాం అన్నావు కదా నీ భక్తుడు ఒక మాట కూడా అన్నాడని, మరి ఇప్పుడు ఎందుకు అన్నాడో అని నేను అడుగుదాం అనుకొని వెయిట్ చేస్తూ ఉంది సాతాను. మరి యోబు ఏమన్నాడు, ఆయన ఇస్తే తీసుకుంటావు, ఆయన ఇప్పుడు కీడు అనుభవిస్తే మాత్రం దేవుడు వద్దా నీకు? కీడైనా మరణమైన ఏదైనా ఆయనతోనే నా బ్రతుకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య యోబు మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదుకునే వాళ్ళు లేడు. ఇలా మనం చదివిన దాంట్లో 30వ అధ్యాయం మనం చదివితే దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఎంత జరిగిన తర్వాత 30వ అధ్యాయం రాస్తూ ఉంటాడు. 29వ అధ్యాయం ఏమో యోబు యొక్క పూర్వపు స్థితి రాసి 30వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. ఇప్పుడైతే 30వ అధ్యాయం, నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఒకప్పుడు అధికారులు లేచి నిలబడేవారు, ముసలోళ్ళు లేచి నిలబడేవారు. ఈయన వెళ్తా ఉంటే రాజమార్గంలో నడుస్తూ ఉంటే ఒక్కొక్కడు నోటి మీద ఏలేసుకొని కిక్కులు మనకుండా ఉన్న పరిస్థితుల్లో వచ్చి ఎలా దిగజారిపోయింది జీవితం. చిన్న వయసులో ఎగతాళి చేస్తున్నారంట. వీరి తండ్రులు నా మందల కాయ కుక్కలతో ఉండడానికి కూడా తగని వారు ఈ రోజు నా ముందు నిలబడి మాట్లాడుతున్నారు. నా మందల కాసే కుక్కలతో కూడా వీళ్ళ బతుకు సమానం కాదు, అలాంటి వాడు నా దగ్గరకు వచ్చి ఈ రోజు నన్ను ఏలం చేస్తున్నాడని యోబు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎంత దిగజారి, ఎంత హీనమైన పరిస్థితికి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? యోబు తప్పు చేశాడని కాదు, యోబు పాపం చేశాడని కాదు, దేవుని పక్షంగా నిలబడ్డాడని, దేవుని సన్నిధిలో ఉన్నాడని. మరి ఇంత ఘోరాతి ఘోరంగా మారిపోయినటువంటి యోబు బ్రతుకు ఎలా దీవించబడింది రెండంతలుగా? అమ్మ వింటున్నారా? ఏమండి, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అన్ని కోల్పోయాడు కదా, ఆస్తి కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. మరి 42వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువాం. యోబు మొదట ఆశీర్వదింపబడినంత కంటే అధికముగా దీవించబడ్డాడని ఎలా రాయబడింది? ఎలా దీవించబడ్డాడు అంతగా? ఎట్లా ఆశీర్వదించబడ్డాడో ఈ రాత్రి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా అన్ని కోల్పోయినటువంటి జీవితం నీదై ఉండొచ్చు. సమస్తం కోల్పోయినట్టు నీ ముందు కనబడుతూ ఉండొచ్చు. దేవుని బిడ్డ, అన్ని కోల్పోయిన రెట్టింపుగా దేవునికి ఇవ్వబోతున్నాడు. చెప్పండి. అధికముగా చేయగలిగిన దేవుడు, అత్యధికముగా ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదక నీవు అత్యధికంగా మహాభివృద్ధి పొందిస్తానని యోబు గ్రంథము 7వ అధ్యాయంలో మాట్లాడిన దేవుడు యోబును ఆశీర్వదించాడు. యోబు జీవితం అత్యధికంగా ఎలా దీవించబడింది, అంతగా ఎలా ఆశీర్వదించబడింది. ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. ఈ రాత్రి యోబు కొన్ని లక్షణాలు మనకుంటే, యోబు జీవితంలోని గుణగణాలు మనకుంటే మనం కూడా దీవించబడతాం. ఆయన అన్యాయస్తుడు కాదు, ఒకరిని దీవించి ఒకరిని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన పక్షపాతము చూపించే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఆయనలో పక్షపాతము లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చూసేవాడు అంతకన్నా కాదు. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అందరి పట్ల కృప చూపే దేవుడు, తనకు ప్రార్థన చేయవారి ఎడల ఎవండి కృప చూపడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా బిడ్డలారా? హల్లెలూయా. యోబు దీవించబడ్డానికి గల మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? యథార్థత. ఏంటి? యోబు దీవించబడ్డానికి మొదటి కారణం యథార్థత. యథార్థత అంటే అర్థం ఏంటి? మొన్న యథార్థతకి వ్యతిరేకమైన మాట మోసే గారు చెప్పారు. ఏంటి యథార్థతకు వ్యతిరేకమైన మాట? వేషధారణ. విన్నారా వాక్యం? గుర్తులేదు, మర్చిపోయారా? అప్పుడే మరి ఎందుకు చెప్పట్లేదు? యథార్థతకి వ్యతిరేక పదం వేషధారణ. ఇప్పుడు యథార్థత అంటే ఏంటి నా ప్రశ్న? అబ్బా, నేను చెప్పాను కాబట్టి టక్కని చెప్తున్నాను. చెప్పండి. హల్లెలూయా. యథార్థత అంటే ఉన్నట్టుగా ఉండడం, ఏ స్థితి అయినా ఒకేలాగా ఉండడం, ఎలాంటి పరిస్థితులైనా ఒకేలాగా ఉండడం. కొంతమంది అమ్మా ఒకరి దగ్గర ఒకలాగా ఉంటారు, మరొక దగ్గర మరొకలాగా. అంటే ఎదురుగుండా ఒకలా మాట్లాడతారో, మనిషి చాటైన తర్వాత మరోలా మాట్లాడతారు. అది కాదు. యోబు జీవితం అలాంటిది కాదు. ఇందాక అక్కన్నట్లుగా నా సాక్ష్యం యోబు లాంటిది అందే. సాక్ష్యమే కాదు, మాట కూడా యోబు లాంటిదే.
హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా కొండ పగలగొట్టినట్టు మాట్లాడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు ఏమనుకుంటే నాకేంది కావండి. హల్లెలూయా. నిజమే, మన భక్తి అలా ఉండాలి. దేవుని నమ్మినటువంటి మనం యథార్థమైన మాటలు పలికే వారంగా ఏమండి. భార్య వచ్చాక అరే ఎప్పటికీ నీ యథార్థత వదలవా? ఏమండి, ఎప్పటికీ కూడా నీ యథార్థత వదలవా నువ్వు అంటే యోబు అంటాడు. ఇట్లా యోబు గారు అంటాడు 27వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోబు అంటాడు తన కష్టంలో తన బాధలో 27వ అధ్యాయము 5వ వచనంలో, మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకున్నాను, మరణముగు వరకు నేనెంత మాత్రమో నా యథార్థతను విడిచిపెట్టాను. స్తోత్రం చెప్పండి. యోగేమన్నాడమ్మా, స్నేహితులు వచ్చి 3 స్నేహితులు వస్తారు, తర్వాత భార్య చీకొట్టి వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు వచ్చి 7 దినాలు కూర్చొని ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఇంక లేసారు, ఇక పొడుస్తూ ఉన్నారు కాకుల్లాగా. అమ్మ ఏంటి పొడుస్తున్నారు మాటలతో. హల్లెలూయా. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు కళ్ళని సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాశారు. ఆ మాటలు కలిగిన యోబు చుట్టూ చేరారు. ఇప్పుడు అలా మాటలు కత్తిపోట్లు నాకు దిగబడుతూ ఉన్నాయి. ఒరే వీడేదో పాపం చేసి ఉంటాడు రా, వీళ్ళ పిల్లలు ఏదో చేసి ఉంటారు, అందుకే వీడికి బతుకొచ్చింది, అందుకేరా ఆ పిల్లలు చచ్చిపోయారు, వీడు 10 మందిని అన్యాయం చేసి సంపాదించి ఉంటాడు, అందుకే దేవుడికి ఆస్తి మొత్తం తీశాడు. ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ రకంగా యోబుని నిందిస్తున్నారు. ఈ రకంగా యోబుతో ఏమండి అప్పటికే నలిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, అప్పటికే ఏమండి యోబు ఎంతో వేదనలో ఉండి దేవుని బిడ్డలారా తన యొక్క కష్టాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి ఓదార్చవలసిన పోయి స్నేహితులు వచ్చి సూటుపోటులు మాట్లాడుతూ ఇంకా పొడుస్తూ ఉన్నారు. అందుకే యోబు అన్నాడు, మీరు చెప్పింది న్యాయమని నేను ఒప్పుకోను. మీరు ఎన్నో అన్నారు ఇప్పుడు దాకా, నన్ను నా పిల్లల్ని ఎన్నో అన్నారు, నా ప్రవర్తన గురించి ఎన్నో మాట్లాడారు, ఇది న్యాయమైంది కాదు, మీ మాట న్యాయమైంది కాదు, నేను చచ్చినా నా యథార్థత నేను విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఏమండి, దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక మాటలో మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోబు ఎందుకు దీవించబడ్డాడు అన్నానికి నేను మొట్టమొదటి యథార్థతని నేను ఎందుకన్నానంటే 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఇక్కడ రాస్తూ ఉంటాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాలు వర్ధిల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదక నీవు మహాభివృద్ధి మా వింటున్నారా? ఏమన్నాడు? నువ్వు యథార్థవంతుడుగా బ్రతికితే. స్తోత్రం చెప్పండి. నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తే, నీ జీవితంలో యథార్థత ఉంటే, నీ మాటల్లో యథార్థత ఉంటే, నీ ప్రవర్తనలో యథార్థత ఉంటే ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఎట్లారావేనండి, నీ మీద దేవుని శ్రద్ధ వస్తుంది, దేవుని యొక్క ప్రొటెక్షన్ నీ మీదకి వస్తుంది, ఆయన కాపుదల నీ మీదకి వస్తుంది, దేవుని దృష్టి నీ మీద పడుతుంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా చివరిలో తుదకు నువ్వు మహాభివృద్ధి పొందలేదా? యోబు పొందలేదా? యథార్థత ఉంటే మహాభివృద్ధి. యోబు దీవించబడ్డానికి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యథార్థత. ఈ మాట మనుషుల సాక్ష్యం ఇవ్వడం కాదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోను, అలాగే 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి 3వ వచనంలోను దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడమ్మా. ఈరోజు నీ కోసం ప్రభు సాక్ష్యం చెప్పాలా? నా కుమార్తెను చూసావా, నా కుమారుని చూసావా? యథార్థవంతుడు, యథార్థవంతుడు. నా మందిరంలోనే అలాగే ఉంటాడో, మందిరం దాటి బయటికి వెళ్ళాక హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమందిలో దీవెన కలగకపోవడంగా అమ్మ ప్రార్థన చేస్తారా? ప్రార్థన ఉండదంటే అబ్బో గొప్ప ప్రార్థన చేస్తారు. వాక్యం చదవరా? సూపర్ చదువుతారు. హల్లెలూయా. దేవుని కానుకవరా అంటే ఏమన్నా మందిరంలో సగం వస్తువులు ఎలా ఇచ్చిన కానుకలతో కొంటారు. అన్ని బాగుంటాయి కానీ యథార్థత ఉండదు, అందుకే దీవించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాయిలాల్ గారు ఒక పాట రాసింది. ఏంటో పాట అంటే, వద్దు 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 చెల్లి
ఈ పులుముకున్న భక్తొద్దురవో చెల్లి, గడ్డి పువ్వు లాంటి బ్రతుకొద్దురవో చెల్లి. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు. ఏంటంట? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్. ప్రార్థన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసావు. ఏం ప్రార్థన? అంత ప్రార్థన చేస్తావు. అదే ప్రార్థన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసావు. గల్లీ గల్లీ నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. సాక్ష్యం ఎక్కడ? గల్లీ గల్లీ తిరిగి, వీధి తిరిగి. అబ్బా, మామూలు సాక్ష్యం కాదు. నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఎంత గొప్పగున్నదా. ఎక్కడ? అట్లాంటిలేదు. మందులో బాగుందే, సంఘంలో బాగుందే, మరి ఇంటి దగ్గర ఉందా? అట్లాంటిలేదు. ఇంటి దగ్గర ఉందా? వంట గదిలోకి వచ్చి చూడాలా నీ సాక్ష్యం బయటకు వచ్చేది. ఎందుకు? ఆ కొండల నిండా చొట్లే ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఆ బిందెల నిండా కొండల నిండా చొట్లే ఉంటాయి. హల్లెలూయా. ఏమండి, మీ భార్యని అడగల, పిల్లల్ని అడగల, సాక్ష్యం బయటకు వచ్చేది. అబ్బా, మా డాడీ అంటే మొదలెడతారు, ఇక మా మమ్మీ అని మొదలెడతారు. ఇక దేవుని బిడ్డ అద్భుతమైన మాట. ఏమండి, స్తోత్రం చెప్పండి. మన యథార్థత ఒక మందిరంలోనే కాదు, బయటకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మన యథార్థత మనం విడిచిపెట్టకూడదు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొట్టమొదటిదండి, యోబు తన జీవితంలో అన్ని కోల్పోయిన స్థితిలోనూ ఉండి కూడా అన్ని పొందడానికి తనలో దేవుడు చూసింది యథార్థత. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండోది స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం. రెండో లక్షణం చెప్తున్నాను అమ్మా. ఏంటి? యోబులో రెండో లక్షణం ఏంటంటే తను దీవించబడ్డానికి స్థిరమైన విశ్వాసం. అన్ని ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఏమీ లేనప్పుడు మారిందా విశ్వాసం? చెప్పండి, మారిందా? అన్ని ఉన్నప్పుడు తెల్లారుజామున లేచి ప్రార్థన చేశాడు, అన్ని పోయినప్పుడు ప్రార్థన చేశాడు. యెహోవాకి స్తుతి కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్పిన బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. యాకోబు 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా అతడు ప్రార్థించవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అని ఉంటది అక్కడ. 13వ వచనం. 13వ వచనం మీరు చదివారు అక్కడ, తన కంటిన్యూస్ కాదు, నాకు అదే కావాలి. స్తోత్రం చెప్పండి. మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినా దేవుని కీర్తన పాడుతూ స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు యోబు అన్ని పోయి ఒక ప్రార్థన చేస్తున్నాడా, స్తుతులు చెప్తున్నాడా? ప్రార్థన చేశాడా? యెహోవాకు స్తుతి కలుగును గాక. స్తోత్రం చెప్పండి. అమ్మ, బాధల్లో ఉంటే ప్రార్థన చెయ్యి, సంతోషంగా ఉంటే స్తుతించన్నాడు దేవుడు. అన్ని పోయినాక స్తుతిస్తున్నాడు అంటే యోబును ఆ సమస్య కృంగదీసిందంటవా? లేదు. అసలు గింత కూడా అతను కదిలించలేకపోయింది, గింత కూడా అతని విశ్వాసపు స్థాయిని తగ్గించలేకపోయింది. స్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బిడ్డ, అన్ని ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసి, ఏమీ లేనప్పుడు నీ భక్తిలో నువ్వు కృంగిపోవడం కాదు. యోబు అట్లా కృంగిపోయినాడు కాదు, యోబు అట్లా బలహీనమైనోడు కాదు. హల్లెలూయా. తన యొక్క భక్తిని, స్థిరత్వాన్ని చాటి చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే 13వ అధ్యాయం 5వ వచనంలో యోబు ఒక చక్కని మాట మాట్లాడతాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇదిగో, నా ఆస్తి పోయినంత మాత్రం నేను మారను, నా పిల్లల పోయినా నేను మారను, నా యొక్క సమస్త నా ఆరోగ్యం కోల్పోయినా నేను మారతాను అనుకున్నామేమో, నేను మారను. ఎప్పటి వరకు నా యథార్థత, ఎప్పటి వరకు నా ప్రవర్తన ఎలాగ ఉంటుందో తెలుసా అని మాట్లాడుతూ 15వ వచనం అంటాడు, ఇదిగో ఆయనే నన్ను చంపినను. అమ్మ, ఎవరు? చెప్పండి. ఆయనే, నా దేవుడే నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెడతాను. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఆయన ఆస్తి తీస్తే ఏమైంది? నా పిల్లల ఆరోగ్యం పోతే, నా ఆరోగ్యం పోతే ఏమైంది? అసలు ఆయనే ఒకవేళ నన్ను చంపినా నాకు ఆయనే కావాలా. స్తోత్రం చెప్పండి. ఇది కదా యోబు యొక్క విశ్వాసం, యోబు భక్తిది. హల్లెలూయా. యోబు యొక్క జీవితం ఇది. అందుకే దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. ఇదే విశ్వాసం ఎవరిని అబ్రహాములో మనం చూస్తాం.
రోమపత్రికలో చక్కని మాట 4వ అధ్యాయము 18-19 వచనాల్లో ఉంటది. అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడిగాక అని ఉంటది. విశ్వాసంలో బలహీనుడు అవ్వలేదంటే అబ్రహాం ఎక్కడ కూడా. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. స్తోత్రం చెప్పండి. యోబు కూడా ఎక్కడా కూడా తన విశ్వాసంలో బలహీనత కనబడలేదు. ఈరోజు దేవుని పెట్టారా, మన పరిస్థితుల్లో మన విశ్వాస జీవితాన్ని తగ్గించడానికి ప్రభావితం అవ్వకూడదు. శ్రమ కలిగినప్పుడు ఏమండి, శ్రమ కలుగుట నాకు మేలైనో అన్నాడు భక్తుడైన దావీదు. హల్లెలూయా. శ్రమ కలగడం ఏమైందంట? మేలైందంట. హల్లెలూయా. నాకు శ్రమలో రావడం నాకు మంచిదైంది. ఎందుకంటే ఆ శ్రమంలో నేను ఎక్కువ సమయం నా దేవునితో గడిపాను, ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాను అని భక్తులు సంతోషపడ్డారు. మనం శ్రమ రాగానే నాకు దుఃఖం కలిగింది, నాకు కీడు కలిగింది అంటాం. లేదు బిడ్డ, నీ శ్రమ నిన్ను దేవుడికి దూరం చేయకూడదు, నీ శ్రమ నిన్ను దేవుడికి దగ్గర చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిదేమో యోబు దీవించబడ్డానికి యథార్థత, రెండోది యోబు దీవించబడ్డానికి స్థిరమైన భక్తి. మూడో విషయాన్ని చెప్తున్నాను. యోబు యొక్క జీవితంలో అతను ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, రెండంతల మేలు పొందుకోవడానికి అతను ప్రార్థనా జీవితం. అమ్మా ఏంటి? ప్రార్థనా జీవితం. ప్రార్థించే జీవితాన్ని యోబు ఎక్కడ విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ రాయబడింది, దేవుని బిడ్డలారా, వారి వారి విందు, నేను చదువుతున్నాను, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చాను. హల్లెలూయా. యోబు నిత్యము, అమ్మ ఒక రోజా, 2 రోజుల, నెల, మనం చేసినట్టు 80 రోజుల కాదు, నిత్యము, ప్రతిరోజు. స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు అలాగే చేస్తాడండి. ఎప్పటిదాకా చేస్తాడు బిడ్డలారా? ఎప్పటిదాకా తన ప్రార్థన కొనసాగింది? ఆరోగ్యం ఉన్నంతసేపా, పిల్లలు ఉన్నంతసేపా, ఆస్తి ఉన్నంతసేపా, నిత్యము అన్నాడు. మరి ఈ ఒక్క చోట రాయబడిందా? చూడండి, 42వ అధ్యాయం 8వ వచనం చదవండి. 42:8లో కూడా అక్కడ యోబు ప్రార్థించడం మనం చూడగలుగుతాం. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, యోబు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? స్నేహితులు. ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పుకున్నాం మనం? అమ్మ, ఎలాంటి వాళ్ళమ్మా? హేళన చేసే స్నేహితులు. ఏమండి, దేవుని బిడ్డల పుండ్ల మీద కారం జల్లి ఊకనైనా పడతా ఉన్నారు, జో పడతా ఉన్నారు. హల్లెలూయా. అనాల్సిన మాటలన్నీ అంటున్నారు. ఏం కాదులే నాయన అంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశాడండి. అన్ని బాగున్నప్పుడు కాదు, శరీరం కుళ్ళిపోయినప్పటికీ, శరీరంలో ఆరోగ్యం లేదు, తిండి పెట్టే దిక్కు లేదు, చివరికి గోక్కోవడానికి గోర్లు కూడా లేక చిల్ల పెంగు పట్టుకొని గీక్కుంటూ తన స్నేహితులు క్షమించబడాలని ప్రార్థన చేశాడు. తన స్నేహితుల మీదకి శాపం రాకూడదని ప్రార్థన చేశాడు. తను నిందించిన వారి కొరకు ప్రార్థన చేశాడు. సిలువలో యేసయ్య చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ యోబు చేసిన ప్రార్థన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోము? హల్లెలూయా. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడు? అయితే తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించేయని యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో యోబు కూడా అదే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో నీకు మేలు చేసేవారి కొరకే ప్రార్థన కాదు బిడ్డ, నిన్ను నిందించిన వాళ్ళ కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలా? తల్లి వింటున్నావా? నిన్ను ఏలెత్తి చూపించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా? నిన్ను అవమానపరిచిన వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట. మా ఎవరు? ఒక ప్రార్థనా పర్రాలు, ఒక భక్తి పర్రాలు ప్రార్థన చేస్తుంది. ఇంటికి వెళ్ళాక నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి అన్న మాట ఉంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇంటికి వెళ్ళింది, సాయంత్రం ఏమని మధ్యాహ్నం దాకా ఆరాధన జరిగింది, సాయంత్రం పంపులు వచ్చినాయి. మనకులాగా పైపులు వేసుకోవడానికి ఉండదు, అక్కడ బజార్లోకి వెళ్ళి నీళ్లు పట్టుకోవాలా. హల్లెలూయా. పంపుల దగ్గర గొడవ అయింది. ఇప్పుడు ఏమండి, ఈమెమో చర్చికి పోదు, ఇంకో ఆవిడ చర్చికి పోదు. హల్లెలూయా. ఆమె తిడతా ఉంది, ఒకటే బూతులు తిడతా ఉంది. ఇంక ఎక్కడ లేని బాధ కలిగింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థనకు పోయి ఆమెకి ఎక్కడ లేని బాధ కలిగింది. ఇక
బాధ కలిగి గదిలోనికి పోయి తలుపు వేసుకొని ప్రార్థన, ప్రభా ఆమె నన్ను తిట్టింది ప్రభా, నేను నీ బిడ్డను కదా, ఇదిగో రేపు సాయంత్రం కల్లా కాలు ఇరిగిపోవాలా అనే ఏమని ప్రార్థన చేసినావా? ఆమె నన్ను తిడతారా, రేపు సాయంత్రం కల్లా ఆమె కాలు ఇరిగిపోవాలా అని ప్రార్థన చేసిందంట. ఇరిగిపోయింది అమ్మా, ఏంటి ఇరిగిపోయింది? లేదు. ఎలా ఇరిగిందో తెలుసా? మన తర్వాత సాయంత్రం పంపులు నీళ్ళు పడతానికి వెళ్ళింది. మరి ప్రార్థన చేసింది కదా, అరే నేను ప్రార్థన చేసి కాలు ఇరిగిందా లేదని ఇట్లా చూసుకుంటే మెట్లు ఎక్కుతుందంట. కాలు జారి కింద పడి కాలు ఇరిగిపోయింది. లేదు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే ప్రార్థన చేసిన ఆమె కాలు ఇరిగింది. యేసు ప్రభు నీ శత్రువులకు కీడు కలిగేలా ప్రార్థన చేయమనలేదు, వాళ్ళ మేలు కొరకు ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. క్రైస్తవ్యం నేర్చుకోవాల్సిన భక్తిది. నిన్నెవరైనా నిందించారా, నిన్నెవరైనా దూషించారా, నీకెవరైనా కీడు చేశాడా, నీ సొత్తు ఎవరైనా ఎత్తుకుపోయాడా, ఎవరైనా నీ మీద అవమానకరమైన మాటలు మాట్లాడారా, వాళ్ళ కొరకు నువ్వు వారిని దీవిస్తూ ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట మనం ఒక్కలైనా చదవాలి, తర్వాత లైన్ చదువుదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. అమ్మా, యోబు యొక్క క్షేమం, ఆరోగ్యం బాగుపడడానికి ఆయన ఏం మెడిసిన్ వేసుకోలేదు. ఏం మందు వేశాడు? ప్రార్థననే మందు వాడాడు. ఎలా ప్రార్థన చేశాడు? తను నిందించిన స్నేహితుల కొరకు, దూషించిన స్నేహితుల కొరకు, అవమానపరిచిన స్నేహితుల యొక్క బాగు కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా వీరు పాపాలకు క్షమించి ప్రభువుని ప్రార్థన చేశాడు. అయ్యా వీరు తెలియక నన్ను నిందించారు, అయ్యా తెలియక వీరు తప్పు చేశారయ్యా, నా యథార్థత ఏంటో వీళ్ళకి తెలియలేదయ్యా, వారు తెలుసో తెలియక చేసినటువంటి వారి పాపాలకు క్షమించాయని యోబు ప్రార్థన చేస్తే మొదట యోబును దేవుడు దీవించాడు. యోబుకు ఉన్న రోగాన్ని దేవుడు తీస్తాడు. యోబు యొక్క క్షేమస్థితి యోబుకు మరలా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ యోబు రెండంతలుగా దీవించబడడానికి కారణం మొదటి యథార్థత అయితే, రెండోది స్థిరమైన భక్తి అయితే, మూడవది యోబు యొక్క ప్రార్థనా జీవితం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక రెండు విషయాలు ఉన్నాయి, నేను త్వరగా చెప్పిన ముగించేస్తాను. ఏమండి, యోబు దీవించబడడానికి మరొక కారణం చెప్తున్నాను. ఏందమ్మా నవ్వుకున్నారు? ఇంకో రెండు ఉన్నాయన్నా, అయ్యి ఎప్పుడు అవుతాయినా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, త్వరగా ముగించుకుందాం, సమయం ఎంత అయింది? దేవునికి స్తోత్రం. ముగించుకుందాం దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నేను సమయం చూడలేదు అసలు. ఏమండి, సరే. యోబు దీవించి, అమ్మా ఇదిగో 3 మాటలు చెప్పిన. ఎన్నమ్మా? మాట్లాడలేదు. ముచ్చట్లో మీరు ఉన్నారు. ఎన్ని చెప్పారు? 3 చెప్పారు. ముచ్చటకు 3 మాటలు. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? స్థిరమైన విశ్వాసం, స్థిరమైన భక్తి. నీ భక్తి నీది కదిలించకూడదు. ఏ పరిస్థితి వచ్చినా నీ భక్తి కదిలించకూడదు. చివరిది ఏంటి? ప్రార్థనా జీవితం. ఎలాంటి పరిస్థితి అయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అంత కష్టం వచ్చినా యోబు ప్రార్థన చేయడం మానలేదు. ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమన్నా అంటాడా? యోబుని అంత ఒళ్ళు గీక్కుంటా ఫ్రెష్లు కారుతా ప్రార్థన చేయకపోతే ఏమన్నా అంటాడా? అంటే కదా. కానీ నా దేవునితో నేను మాట్లాడాలి అనేటటువంటి కోణం యోబు యొక్క మనసులో చెరిగిపోలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకును దయచేయను గాక. ఆమేన్.